ప్రైజ్ ద లార్డ్. సర్వాధికారియు సర్వోన్నతుడును సృష్టికర్త అయినటువంటి సమస్త విషయాల్లో మనలను మన కుటుంబాలను ఆయన కృపకు ఇట్లు భద్రపరుచుతున్నటువంటి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల సమయమునకు ఈ ఆరాధనకు నా ప్రియమైన దేవుని బిడ్డలందరినీ హృదయపూర్వకంగా ఈ లైవ్ ప్రోగ్రాంకు ప్రత్యక్ష ప్రసారానికి ఆహ్వానము తెలియజేస్తుంటున్నా. దేవునికి ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత జాలి, ఎంత కనికరము కదా ఈ ఉదయం మనలను మన కుటుంబాలను ఆయన కనికరము కవతలతో భద్రపరిచి క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ను అనుగ్రహించి ఈ సూర్యోదయము చూచు భాగ్యము అంత మాత్రమే కాకుండా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని, పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానించు కనికరము కన్న తండ్రి ప్రేమించి మనకు అనుగ్రహించినందుకు ప్రభువుకు స్తోత్రములు చెల్లించుదాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈ ఉదయాన్ని బట్టి చాలా సంతోషిస్తూ ఉన్నాను. దేవుడు మనను జ్ఞాపకం చేసుకున్నటువంటి ఉదయం ఆయన వైపు చూడాలి, ఆయనను వేడాలి, ఆయనను ప్రార్థించాలి, ప్రాధాయపడాలి, ఆయన నుండి ఆశీర్వాదములు, కృప, కనికరము, ఆరోగ్యము, ఆయుష్ అందుకొనాలి. ఉదయం వాక్యమును మనము ధ్యానించబోతుంటున్నాం. పరిశుద్ధ బైబిల్లో నుండి ఆదికాండం 24వ అధ్యాయాన్ని గత కొద్ది దినాలుగా మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. అబ్రహాం గారు కుమారుడికి వచ్చిన భక్తి, లేక అబ్రహాం గారు కుటుంబము ప్రార్థించగా ప్రభువు చేసినటువంటి అద్భుతాలు మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఈ దినము వాక్యమును ధ్యానించుటకు ముందుగా ప్రార్థన చేసుకుని ఒక గీతాన్ని ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 9వ పాట, 9వ కీర్తన, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక అనే పాట పాడుకొని ప్రభువును స్తుతించి వాక్యమును ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందామా? ప్రేమ, దయ కలిగిన మా ప్రియ పరలోక కన్న తండ్రి, ఈ ఉదయం చూచే కన్నులు మా కుటుంబాలకి మీరు అనుగ్రహించినందుకు వేలాది స్తుతులు, స్తోత్రం, వందనం చెల్లించుకుంటున్నాం. మెస్సియా, గడిచిన కాలం అంతా మీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచి ఎటువంటి అనారోగ్యము మా దరి చేరకుండా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నందుకు వేలాది స్తుతులు, స్తోత్రం, వందనం తండ్రి. ఈ ఉదయాన్ని చూచే కన్నులు భాగ్యము, మిమ్మల్ని ఆరాధించుటకు మాకు ఇచ్చిన సజీవ స్థితిని బట్టి వేలాది స్తుతులు, స్తోత్రం, వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇటు రీతిగానే మాకు తెలిసిన ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చిన సజీవ స్థితిని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి వేలాది స్తుతులు, స్తోత్రం, వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయపు ఆరాధనని మీ పాదాల చెంత పెడుతున్నాం తండ్రి. పాటలోను వాక్యంలోను మీ కృప తోడేయించండి ఏసయ్య. ఎవరెవరైతే చూస్తున్నారో వారందరినీ మీరే ఆశీర్వదించి దీవించండి ఏసయ్య. మీ ఆత్మ ద్వారా వారితో మాట్లాడండి ఏసయ్య. ఈ ప్రార్థనలో తప్పులుంటే మన్నించి ప్రార్థన ప్రతిఫలాన్ని అనుగ్రహించండి ఏసయ్య. యేసు నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు, చూచుచు నీ ప్రేమ సొంపు సువార్తను, చూచుచు నీ ప్రేమ సొంపు సువార్తను, జాచుచు కరములు చక్కగా నీ వైపు, జాచుచు కరములు చక్కగా నీ వైపు, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. మేమరులమయ్యుంటిమి మార్గము వీడి, మేమందరము పోతిమి మార్గము వీడి, మేమరులమయ్యుంటిమి. ప్రేమ చేనప్పుడు ప్రియతనయునంపించి, ప్రేమ చేనప్పుడు ప్రియతనయునంపించి, క్షేమ మార్గము మాకు ప్రేమను చూపితివి, క్షేమ మార్గము మాకు ప్రేమను చూపితివి.
మాయలను నిలుపుము నీదు ప్రభావమున రంగను నిలుపుము నీదు నీ భయము మాయలను నీ భయము చే మేము వైభవముందుచు నీ భయము చే మేము వైభవముందుచు నిర్భయము లేకుండా నీ భూమిని కొన్నాళ్ళు నిర్భయము లేకుండా ఈ భూమిని కొన్నాళ్ళు చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు దయచూచి మాము నెప్పుడు మంచిది అన్ని దయచేయు మెల్లప్పుడు మంచిది అన్ని దయచూచి మాము నెప్పుడు దయచేయరానివి దయచేయుమని కోరా దయచేయరానివి దయచేయుమని కోరా దయచూపి మన్నించు దయగల మా తండ్రి దయచూపి మన్నించు దయగల మా తండ్రి చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు చూచుచు నీ ప్రేమ సంపూర్ణ వార్తను చూచుచు నీ ప్రేమ సంపూర్ణ వార్తను చాచుచు గరములు చక్కగా నీ వైపు చాచుచు గరములు చక్కగా నీ వైపు చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు. హల్లెలూయా. దేవునిచే ప్రేమింపబడి ఆయన కౌగిట్లోను ఆయన కృపలోను భద్రపరచబడినటువంటి దేవుని పిల్లలారా, మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని వందనాలు తెలియచేస్తూ వాక్య ధ్యానంలోకి మనం వెళతా ఉన్నాం. ముందుగా కొన్ని మాటలు నేను మీతో ముచ్చటించాలి. గత కొద్ది దినాలుగా కుటుంబము ఏకీవించి ప్రార్థిస్తే అనే అంశం మీద మాట్లాడుతూ ఉన్నా. అందులో భాగంగా అబ్రహాం గారి కుమారుడైనటువంటి ఇస్సాకు గారికి వచ్చినటువంటి భక్తి, ఆ భక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని మాట్లాడుకుంటూ అందుట్లో నుండి కొన్ని విషయాలు మనము ధ్యానం చేస్తూ 24వ అధ్యాయము 63వ వచనంలో ఉన్నటువంటి మాటను మనము ధ్యానముగా ఎంచుకొని ధ్యానిస్తుంటున్నాము. అయితే ఆ మాట ఇట్టి రీతిగా వ్రాయబడి ఉంది. అయితే ఇస్సాకు సాయంకాలమున పొలములో ధ్యానప బయలువెళ్ళి అని చూస్తా ఉన్నాం. ఆ భక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని మనం ఆలోచిస్తూ గత దినాల్లో మనము వాక్యమును ధ్యానించినప్పుడు అబ్రహాం గారి సేవకుడైనటువంటి ఎలియాజర్ ఇస్సాకు గారికి వివాహ వయస్సు వచ్చినప్పుడు లేక వివాహం కొరకు సిరియా ప్రాంతానికి వచ్చి అబ్రహాం గారి సహోదరుడైనటువంటి నాహోరు గారు కుమారుడైనటువంటి బెతుయేలు గారి కుమార్తె అయినటువంటి రిబ్కాను చూచినటువంటి సందర్భం. ఆ సందర్భంలో వారు ప్రార్థించిన తీరు మనము ధ్యానం చేశాం. ఎట్లా ఉంది ఆ తీరు అంటే, ఎలియాజర్ గారు ప్రార్థన చేశారు, ఎలియాజర్ గారితో వచ్చినటువంటి సేవకులు ప్రార్థన చేశారు, ఎలియాజర్ గారితో వచ్చినటువంటి ఒంటెలు ప్రార్థన చేశారు, ఎలియాజర్ గారి యజమానుడైనటువంటి అబ్రహాం గారు ప్రార్థన చేశారు, దేవుని సేవకుడైనటువంటి ఇస్సాకు గారు కూడా ప్రార్థన చేశారు. 5 లక్షణాలు కలిగినటువంటి వారు చేసినటువంటి ప్రార్థనను మనం చూస్తుంటున్నాం. అబ్రహాం గారి కుమారుడైనటువంటి ఇస్సాకు గారి కొరకు, వారి వివాహం కొరకు అనేక మంది అనేక రీతులుగా అనేకమైనటువంటి ప్రార్థనలు ప్రభు పాదాల దగ్గర చేసినటువంటి సందర్భాన్ని మనము దైవ లేఖనాల నుండి గమనం చేశాము. ఓ సోదరుడు నాకు ఫోన్ చేసి, అయ్యా ఈ భయంకరమైనటువంటి దినాల్లో
వివాహం కొరకు వర్తమానం ఇస్తున్నారేంటి అని నన్ను ప్రశ్నించారు. మీరు వాక్యం వింటూ నాతో మాట్లాడుతుంటున్నందుకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. వాక్యం విని విడిచిపెట్టుకున్నా ఈ సందర్భం ఏంటి, ఈ సమయం ఏంటి, ఈ వర్తమానం ఏంటి అన్న సోదరుడు నన్ను ప్రశ్నించినందుకు చాలా సంతోషమైంది. వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తూ నేనంటా ఉన్నాను, ఈ వివాహము ఒకవేళ వివాహ సందర్భంగా లేకుంటే చాలా చోట్ల వివాహములు ప్రధానములు మాత్రమే ఈ వాక్యాన్ని చదువుతారు. కానీ నా ఉద్దేశం అయితే కనుక మనము ప్రార్థించేటప్పుడు ఆయన అతి త్వరలో పెళ్లి కుమారుడిగా రాబోతుంటున్నారని, పెళ్లి కుమార్తెగా సిద్ధపడవలసినటువంటి సంఘము లేక మనము ఎట్టి రీతైనటువంటి సిద్ధపాటు కావాలి అని, మరొక అంశం ఏంటి అంటే కనుక ఆయనకు మనము ఇష్టమవ్వాలి అంటే ఆయన మనలను ఆయన స్వంతంగా మార్చుకోవాలి, ఆయన రాజ్యంలో మనకు వారసత్వము అనుగ్రహించాలి అంటే ఎట్టైన స్థితి మనం కలిగి ఉండాలి అనే విషయాన్ని నేను వాక్యం నుంచి మీకు వినిపిస్తుంటున్నానే. కానీ పెళ్లి ప్రసంగం అయితే నేను చేయట్లా. కనుక గమనించండి, గమనంలోకి తీసుకురండి, వాక్యము ధ్యానం చేద్దాం. ఎలియాజర్ గారు ఆ ప్రాంతానికి వచ్చి సాయంకాలం ముందు అక్కడ నీళ్లు చేదుకోవడానికి లేక నీళ్లు తీసుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తుల వైపు చూస్తుంటున్నారు, పిల్లల వైపు చూస్తుంటున్నారు. ఆయన 15వ వచనం 14వ వచనం వరకు గద్దెన్నలో మనం ధ్యానం చేసాము. 15వ వచనం, అతడు మాట్లాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యకు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజము మీద పెట్టుకొని వచ్చెను అని మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ చరిత్ర అగుపడతా ఉంది, చరిత్రను మనం చూస్తా ఉన్నాం. ఏంటి ఆ చరిత్ర అంటే, అసలు రిబ్కా ఎవరు? రిబ్కా ఎవరు? ప్రపంచంలో అత్యంత ప్రత్యేకత కలిగినటువంటి ఇశ్రాయేలు జనాంగానికి మాత్రమే వారి ప్రారంభము నుండి ప్రస్తుతం వరకు చరిత్ర ఎరిగి ఉంటారు. నన్ను అడిగితే నా తండ్రి పేరు తెలుస్తుంది, నా తాతయ్య పేరు తెలుస్తుంది, అంతగా వాళ్ళ నాన్నగారు కూడా పేరు తెలుస్తుంది. అంతకు మించి వెనక్కి నేను వెళ్ళలేను. చాలామందికి పూర్వీకుల పేర్లు కానీ వారి చరిత్ర కానీ తెలవదు. కానీ ఇశ్రాయేలు జనాంగానికైతే ఆదాము మొదలుకొని నేటి వరకు లేదా కనీసం 14 తరాల వెనక్కి ఆ ప్రజలకు వారి చరిత్ర తెలిసి ఉండాలి. వారి తండ్రి ఎవరు, వారి తండ్రి ఎవరు, వారి తండ్రి ఎవరు అన్నట్లుగా 14 తరాల వరకు తెలిసి ఉండాలి. అంత మాత్రమే కాకుండా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి 5 కాండాలు అంటే ఆదికాండము, నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము 5 కాండాలు కూడా వాళ్లకు అవపోసన పట్టి చక్కగా వారు చెప్పగలరు. ప్రతి అధ్యాయము ప్రతి వచనం మీకు అర్థమవడానికి ఎలా చెబుతాను. నేను ఎలా చెబుతాను అంటే, ఒకవేళ ఆ ఇంటిలో చెట్టు బిడ్డ ఉందనుకుందాం, చెట్టు బిడ్డకి ఆకలి అయింది అనుకుందాం. వాడు మమ్మీ దగ్గరికి వచ్చి, అమ్మ ఆకలి అవుతా ఉంది, టిఫిన్ పెట్టు అంటే ఆమె సడన్ గా అంటది, నాన్న సంఖ్యాకాండం 13వ అధ్యాయము 15వ వచనం నుంచి చెప్పున్నానా అంటది. చెప్పిసేయాలి, లేకుంటే కనుక ఆ తల్లి ఆ బిడ్డకు ఆకలి తీర్చదు. అంతగా వారికి ఆ యొక్క గ్రంథం మీద పట్టుంటది. అందుకని వారికి వారి పూర్వీకుల చరిత్ర కూడా చాలా క్లియర్గా తెలుస్తుంటుంది. ఇక్కడ సంబంధానికి వచ్చినటువంటి ఎలియాజరుతో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నది ఏంటి అంటే కనుక ఆమె పుట్టు పూర్వోత్తరాలు తెలియజేస్తుంటున్నారు. ఎట్లాగైనా అబ్రహాం గారి సహోదరుడైనటువంటి నాహోరు బిల్కాకు పుట్టినటువంటి బెతూయేలు కుమార్తె అయినటువంటి రిబ్కా కడవ భుజాన్ని పెట్టుకుని వచ్చింది. ఆమె భుజం మీద ఉంది, చంకలో లేదు కడవ. కడవ అంటే బరువైనటువంటి కుండది. అట్లాంటి కుండ పట్టుకొని ఆమె అక్కడికి వచ్చింది. ఆమె గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి మాట 16వ వచనములో, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. 3 మాటలు అక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది.
చాలా సార్లు చక్కదనం కోసం, చక్కదనానికి డెఫినేషన్ ఈ కాలంలో ఈ లోకంలో మేకప్లోను, డ్రెస్లోను, వేసుకున్నటువంటి ఆర్నమెంట్స్లోను, పూసుకున్నటువంటి రంగుల్లోనూ చూస్తుంటున్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు క్రియల గురించి చక్కదనాన్ని చెప్తుంటున్నారు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని పిల్లలారా, మన ఇంటిలో బిడ్డలు చక్కగా ఉండాలి. చక్కగా అంటే వేసుకుంటున్నా, పూసుకుంటున్నా, రాసుకుంటున్నా, లేక ధరిస్తుంటున్నా వాటిలో కాదు. చక్కదనం హృదయంలోనూ క్రియల్లోనూ కనిపించాలి అని దైవ లేఖనం ఈ ఉదయకాల సమయంలో మనకు బోధిస్తా ఉంది. మన బిడ్డలకు చక్కదనం ఎట్లుండాలి ముందుకు మనం చూడబోతుంటున్నాం. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక అంటా ఉంది. ఆమె కన్యక అంటే ఏమాత్రము ఎప్పుడు ఏ విధంగానూ తన ఆలోచనలు మళ్ళలేదు అని వాక్యం మనకు బోధిస్తా ఉంది. మనము గతంలోనే ఆలోచన చేస్తాం. అబ్రహాం గారి కుమారుడు అయినటువంటి ఇస్సాకు, అతనికి ఉన్నటువంటి అలవాటు ఏంటి కనుక ధ్యానించడం మాత్రమే. వయసు 40 సంవత్సరాలు వచ్చేసింది. 40 సంవత్సరాలు వచ్చేసేస్తే కంగారు పడట్లేదు వివాహం కోసం, ఆలోచించట్లేదు వివాహం కోసం. నా తండ్రికి తెలుసులే, నా తండ్రి నడిపిస్తాడులే, నా తండ్రి చూసుకుంటాడులే, నా తండ్రి తగు సమయం ముందు దానిని అనుగ్రహిస్తాడులే అన్నట్లుగా ఆయన తన తండ్రితో కూడా తన వివాహం గురించి చర్చించినట్లుగా ఏమీ కనపట్లేదు. తల్లి చనిపోయి అప్పటికి 10 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు తండ్రికి ఆలోచన వచ్చింది, తన కుమారుడు ఒంటరిగా ఉంటున్నారు, ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవత దేవుడు ఏదైనా వనంలోనే తెలియచేశారు కదా. సో నా కుమారుడికి వివాహం చేయాలి అని తప్పించి ఆలోచించి కుమారుడు వివాహం కొరకు ఆయన ముందుకెళ్తా ఉంటే, ఇక్కడ రిబ్కా గురించి కూడా పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైనటువంటి మాట రాసి ఉంటా ఉన్నారు. నెంబర్ 1 చక్కనిది, నెంబర్ 2 ఆమె కన్యకగా అగుపడతా ఉంది. కన్యక అంటే ఏమాత్రము తన ఆలోచనలు తన ఈడు వారికి ఉన్నటువంటి ఆలోచనలు కాకుండా, తనతో ఉన్న వారి లాంటి ఆలోచనలు కాకుండా ఆమె చాలా పవిత్రముగాను పరిశుద్ధమైనటువంటి ఆలోచనలు అగుపడతా ఉన్నాయి. ఇదే పదం కన్యక అనే పదం తల్లి అయినటువంటి మరియ గారి దగ్గర, యేసు క్రీస్తు ప్రభువు వారి యొక్క తల్లి గారి అయినటువంటి మరియ గారి దగ్గర కూడా చూస్తూ ఉంటాం. నేను కన్యకనే, నాకు ఎట్టొచ్చింది గర్భం అన్నట్లు ఆమె దేవదూతను ప్రశ్నించినటువంటి మాట, నేను పురుషుని ఎరుగనిదాననే అంటున్నటువంటి మాట అక్కడ చూస్తూ ఉంటాం. దేవుని పిల్లలారా, మూడో మాట అక్కడ కనబడతా ఉంది. నెంబర్ 1 ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, నెంబర్ 2 ఆమె కన్యక, నెంబర్ 3 ఏ పురుషుడు ఆమెను కూడలేదు. నేనంటాను కూడడం అంటే శారీరకంగా కలుసుకున్న కాదు, ఈవెన్ ఆమెను టచ్ చేయలేదు అంట ఉంది వాక్యం. ఆమెను టచ్ చేసేంత కూడా ఆమె అవకాశం ఇవ్వలేదు. ఎట్టొచ్చింది ఎంత మంచి మనస్సు అంటే, ఒకవేళ నేను అనుకుంటా ఎప్పటి నుంచో అబ్రహాం గారు ప్రార్థిస్తుంటున్నారేమో, నాకు గనక ఇంటికి కోడలు వస్తే, నా కొడుకుకు గనక భార్య వస్తే ఆమెను ఎవరు టచ్ అయినటువంటి ఆమె కావాలి అన్నట్లుగా ప్రార్థిస్తుంటున్నారేమో. దేవత దేవుడు కూడా మన గురించి అట్లాగనే ఆలోచన కలిగి ఉంటారు. ఆయన వరుడుగా రాబోతుంటున్న దినానికి మన యొక్క చక్కదనం మన క్రియలలో కనిపించాలి. గత ఆదివారం నేను జ్ఞాపకం చేశాను, క్రీస్తును పోలి నడుచుకోవాలి అని. సో దేవుడితో నడిచినటువంటి నోవా గారి కుటుంబం రక్షింపబడినటువంటి రీతిని మనము ధ్యానం చేస్తాం ఆదివారం. ఈ దినం కన్యకైనటువంటి రిబ్కాను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవుని పిల్లలారా, ఈ ఉదయం వాక్యం వింటున్నటువంటి మన కుటుంబాలు, మన బిడ్డలు ఎట్టైనటువంటి బ్రతుకు, ఎట్టైనటువంటి రీతి, ఎట్టైనటువంటి స్థితి కలిగి ఉన్నారో, ఈ రిబ్కా దగ్గర మన బిడ్డలను పెట్టి ఆలోచన చేయాలి అని ప్రభువు పేరిట నేను
మిమ్మల్ని అందరినీ బ్రతమని కోరుకుంటా ఉన్నాను. ఈ వాక్యాన్ని బిడ్డలతో చదివించండి. ఈ వాక్యాన్ని బిడ్డలతో కలిసి ధ్యానించండి. ఈ వాక్యం దగ్గర బిడ్డలతో కలిసి మోకరించండి. పరిశుద్ధాత్మ దేవుడు మంచి అయినటువంటి స్థితిని మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుని పిల్లలారా, వాక్యం దగ్గర మనం చూస్తా ఉన్నాము, అబ్రహాం గారి సహోదరుడైనటువంటి నాహోరు కనినటువంటి బెతూయేలు కుమార్తెను మనం చూస్తుంటున్నాం. ఆమె గురించి దేవాతి దేవుడు రాస్తున్నటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని మనం చూస్తుంటున్నాం. సాయంకాలం ఎలియాజర్ గారు చూస్తుంటున్నారు. ఎవరు వస్తారా వచ్చి రుళక్క మంత్రులు అడుగుతుంటున్నారేమో, ఈయన ఆలోచిస్తుంటున్నారేమో, ఈయన పిల్లలు అందరూ ఎవరి బిడ్డలందరూ నీళ్లు పట్టుకొని ఇంటికి వెళ్ళేటటువంటి సమయం రానే వచ్చింది. అక్కడికి వచ్చేసరికి ఇప్పుడు రిబ్కా అక్కడ కనిపించింది. రిబ్కా కనబడంగానే చూద్దాం, ఇంకా ఆమె గురుండి ఇలా ఉంది. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా 3 లక్షణాలు కలిగినటువంటి ఆ ఎవరి బిడ్డ 3 పనులు చేస్తా ఉంది. నెంబర్ 1 దిగిపోయింది, నెంబర్ 2 నింపుకున్నది, నెంబర్ 3 ఎక్కొచ్చింది. స్తోత్రం చెల్లిందమ్మా. దేవుని దగ్గరకు మనము మోకాళ్ళ మీద దిగిపోవాలి, వాక్యమును హృదయంలో నింపుకోవాలి. దేవాతి దేవుడు పిలిచినప్పుడు ఆ పరలోక పట్టణానికి ఎక్కిపోవాలి. స్తోత్రం చెల్లిద్దాం. దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో రిబ్కా బావిలోనికి దిగిపోయింది. నేను గతంలోనే మీకు జ్ఞాపకం చేశాను, అది దిగే బావి, దిగుడు బావి అని. అందులోకి 364 మెట్లు లేక 65 మెట్లు ఉన్నాయి అని చరిత్రకారులు, అభిషక్తులు తెలియచేసినటువంటి విషయాలు కూడా నేను మీకు జ్ఞాపకం చేశాను. అయితే ఈమె దిగిపోయి ఆ బరువైనటువంటి కడవను దింపుకొని నీళ్ళతో నింపుకొని పైకి ఎక్కి వచ్చింది. ఎక్కి వచ్చేసరికి అక్కడ సన్నివేశాన్ని మనం చూస్తా ఉన్నాం. ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొంటకు పరిగెత్తి నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమని అడిగాను. ఆమె దగ్గరకు బావిలో నుంచి నీళ్లు పట్టుకొని బయటకు వస్తా ఉంటే పరుగున ఆయన దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నాడు, తల్లి కాస్త మంచినీళ్ళేవా? ఒక్కసారి ఆలోచన చేద్దామా? గ్లాస్తో మంచినీళ్ళు తీసుకొచ్చి ఇవ్వడం చాలా సులువు, కానీ మన బిడ్డలు తెచ్చేవారు ఇటుకొచ్చిన వాళ్ళకి నువ్వు పట్టుకెళ్ళంటారు. అది సమ్మరే కానీ, వింటరే కానీ, రైనీ సీజనే కానీ, ఏ సీజన్ అయినా కానీ బుక్కిన చన్నీళ్ళు ఇచ్చేటటువంటి అలవాట్లు మన బిడ్డలకు చేయట్లేదు. ఇంకా గొప్పలకు పోయి మనం అంటాము, మా పిల్లలకు అసలు పనులు చేయడమే రాదండి. తప్పు కదా, చాలా తప్పు కదా. నేర్పించాలి, తల్లిదండ్రులు బిడ్డలకు పనులను నేర్పించాలి. తల్లి కుమారులకి నేర్పించాలి, తండ్రి కుమార్తెలకు నేర్పించాలి. ఇరువురు కలిసి ఇరువురు బాధ్యతలు ఎలా పంచుకోవాలో బిడ్డలకు నేర్పించడం వాక్యం మనకు బోధిస్తున్నటువంటి శ్రేష్టమైన మాట. రిబ్కా బావి బయటకు రాగానే ఎలియాజర్ పరుగులు వస్తుంటున్నారు. వచ్చి అని అంటున్నారు, అమ్మా కాస్త మంచినీళ్ళు ఇస్తావా అన్నారు. ఆయన ఏం చేస్తుంది రిబ్కా? అందుకని అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకు దించుకొని అతనికి దాహం ఇస్తా ఉంది. స్తోత్రం చెల్లిద్దాం. ఆయనకు వచ్చినటువంటి దాహాన్ని ఈమె తీరుస్తా ఉంది. ఆయన ఏ ప్రాంతము, ఎవరింటికి వచ్చారు, ఏం పని మీద వచ్చారు, ఇప్పుడు వచ్చారేంటి, ఎక్కడికి వెళ్తారు, ఏమీ అడగట్లా. అతని యొక్క అవసరతను తీర్చడానికి, అతని యొక్క దాహాన్ని తీర్చడానికి, అతని యొక్క కోరికను తీర్చడానికి ఆ బరువైనటువంటి కడవను చేతి మీదకు దించుకొని తాగండి. చాలా దూరం నుంచి వచ్చినట్లున్నారు. మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా అలిసిపోయి కనబడుతుంటున్నారు. చాలా 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 అలిసిపోయి మీ ముఖాలు ఇవన్నీ కూడా చాలా కదిలిపోయి చాలా దీనమైన పరిస్థితులు కనబడుతుంటున్నారు. తాగండి అని ఆయనకు మంచినీళ్ళు ఇచ్చింది. ఇది దేవుని ప్రణాళిక అయి ఉంటా ఉంది. అని ఏ ఆలోచనతో అయితే అక్కడికి వచ్చారో ఆ ఆలోచన ఫస్ట్ స్టెప్ నెరవేర్చబడ్డది. ప్రభుకే మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాకుండా మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తరువాత నీ ఒంటెను
త్రాగు మట్టుకు వాటికి నీళ్లు చేది పోయుదునని చెప్పి అని చూస్తుంటున్నాం. అమంతా ఉంది, అయ్యా మీరు తాగారు కదా, ఆ కూడా వచ్చిన సేవకులను కూడా రమ్మనండి, వాళ్ళు కూడా తాగుతారు. వాళ్ళు త్రాగాక మీకు కూడా పాపం అన్నోరు లేని మూగజీవాలు ఉన్నాయి కదా, అవి కూడా తాగుతాయి అని ఈవిడ అంటా ఉంది. విచిత్రం ఏంటో తెలిసిన, మనిషికైతే కొంచెం 1 లీటరు, 1.5 లీటర్లు 2 లీటర్లు తాగగల కెపాసిటీ ఉంటుంది వాటరు. ఇప్పుడంతా వాటర్ థెరపీ సీజన్లోకి వచ్చేసాం కదా, సో తాగుతారు. 1 లీటర్న్నర అయితే సరిపోద్ది. లేదా కూడా వచ్చిన దాసులకి ఈయనకి కలిపి ఆ కడవ సరిపోద్ది. కానీ కూడా వచ్చిన ఒంటెలు ఉన్నాయి, చాలా ఇబ్బంది వాటితో. ఎందుకంటే వాటికి దాహం తీరాలి అంటే మినిమం 10 కడవలు వేయాలి. 10 కడవల నీళ్లు పోస్తేనే కానీ వాటికి దాహం తీరదు. ఈ మంట ఉంది, అయ్యా వాటికి కూడా నేను నీళ్లు చేదుపోస్తాను అంటా ఉంది. ఎన్ని ఒంటెలు వచ్చాయి? 10 వచనంలో మనం చూస్తుంటున్నాం, కూడా 10 ఒంటెలు వచ్చాయి. 10 ఒంటెలు ఇటు 10 వేస్తే 100 కడవల నీళ్లు పోయాలి అట్లకి. అంటే 100 కడవల నీళ్లు పోయాలి అంటే 100 సార్లు బావిలోకి దిగాలి, 100 సార్లు పైకి ఎక్కాలి. మెట్లు 365. ఇప్పుడు లెక్క వేయండి. చక్కనిది అనే పదం పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాశాడో తెలిసిన, ఈ 365 మెట్లు ఎక్కుతూ దిగుతూ ఆమె పడినటువంటి ప్రయాసను చూసి పరిశుద్ధాత్మ దేవుడు ఆ చిన్నది మిక్కిలి చక్కనిది అని అక్కడ వ్రాయించాలి. ఆమెకు వేరే ఆలోచనలు లేవు, వేరే తలంపులు లేవు. ఏమాత్రము వేరే తలంపులు, వేరే ఉద్దేశాలు ఉంటే కనుక మధ్యలో మెసేజ్లు చేయము. వాట్సాప్ మెసేజ్ వచ్చిందా, ఫేస్బుక్లో లైక్లు వచ్చాయా, లేకుంటే టిక్టాక్లో నన్ను ఎవరన్నా చూస్తుంటున్నారా, దానికి రిప్లై ఇస్తుంటున్నారా అని అందులో చూసుకునేదేమో ఆమె. లేకుంటే టైం కాస్త పోసిన తర్వాత వెనక్కి వెళ్ళిపోయేదేమో. లేకుంటే ఇక చెయ్యలేనండి, ఇక పొయ్యలేనండి, ఇక నా వల్ల కాదండి అని మధ్యలో కడవను భుజం మీద పెట్టుకుని ఇంటికి పోయేదేమో. ఆమె ఇచ్చిన మాటను నెరవేర్చుకుంటకై తన్ను తాను సమర్పించుకున్నటువంటి యవ్వన బిడ్డగా అమ్మపడతా ఉంది. దేవుని ప్రియమైన పిల్లలారా, ఈరోజు భక్తి జీవితంలో, క్రైస్తవ జీవితంలో క్రీస్తును కలిగినటువంటి బ్రతుకులు ఎట్టుండాలి అంటే, కడ వరకు, చివరి కడవ ఆ యొక్క గాలిలో పోసే వరకు కూడా ఆ పట్టును విడిచిపెట్టకూడదు. ఒకవేళ ఒంటె 11 బిందులు 11 కడవలు తాగొచ్చు కాక, 12 తాగొచ్చు కాక, 17 తాగొచ్చు కాక, యావరేజ్ మనం లెక్కేస్తే 100 కడవల్ని నీళ్లు పోయాలి అక్కడ. అయినా ఆ యవ్వన బిడ్డ, అయినా ఆ యవ్వన కుమార్తె, అయినా ఆ యవ్వనస్తురాలు తన గ్లామర్ దెబ్బతింటదని కానీ, తన కాళ్ళు నొప్పులని కానీ, చేతుల నొప్పులని కానీ అది ఇది ఏ సాకు చెప్పట్లా. అనేమి చేస్తా ఉంది, త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పొరుగెత్తుకొని పోతా ఉంది. స్తోత్రం చెల్లిద్దాం. మన యవ్వన బిడ్డలు పరుగెత్తే బిడ్డలుగా ఉండాలి, పరుపుల మీద దొర్లే బిడ్డలుగా ఉండకూడదు. మన బిడ్డలను మనము సుకుమారంగా పెంచుకుంటున్నాం, చాలా అపురూపంగా పెంచుకుంటున్నాం. ఈ ఇంటిలో బెతుయేలుకు, మిల్కాకు ఎంతమంది బిడ్డలు ఉంటే దేవుని వాక్యం అంటూ ఉంది, 2 పాప బాబు. చాలా కుటుంబాల్లో పాప బాబే ఉంటున్నారు. వీళ్ళిద్దరినీ చాలా ప్రాణప్రదంగా పెంచుకుంటున్నారు. ఏ కష్టము, ఏ పరిస్థితులు కూడా అలవాటు చేయట్లేదు. రిబ్కాను మనం చూస్తుంటున్నాం, అక్కడ కూడా పాప బాబే ఉన్నారు. లాబాను, రిబ్కా, వీరిద్దరూ కూడా చూస్తుంటే 2 కష్టజీవుల్లా కనబడుతుంటున్నారు. వాడుకుంటున్న పరిస్థితి ఎదురు చూడబోతుంటున్నాం. మంచి కుటుంబం, మంచి స్థితి గల కుటుంబం, మంచి పరిస్థితులు కలిగిన కుటుంబం అయినను కానీ కష్టపడడం నేర్పించారు తల్లిదండ్రులు. రిబ్కా ఇక్కడికి వచ్చిన తర్వాత, బావి దగ్గరికి వచ్చిన తర్వాత ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా 10 ఒంటెలు ఉన్నాయి కదా, 10 × 10 వేసుకున్న 100 కడవలు తాగుద్దే, అమ్మో 100 నేను ఈ కాలంలోనూ అని ఏమీ ఆలోచించట్లేదు. ఆమె ఏం చేస్తా ఉంది అంటే, త్వరగా ఒక ఒంటె ఒక కడవలో నీళ్ళు కొంచెం తాగేసరికి మరలా పరిగెత్తుకుని దిగిపోతా ఉంది, ముంచుతా ఉంది, పరిగెత్తుకుని వస్తూ ఉంది, ఆ గాడిలో పోస్తా ఉంది. దేవుని పిల్లలారా,
చురుకు కలిగి ఉండుట గొప్ప భాగ్యము అంటది దేవుని వాక్యము. బద్ధకాన్ని వీడాలి, చురుకుగా ప్రభు పాదాల దగ్గరకు రావాలి, చురుకుగా ప్రభు పాదాల దగ్గరకు రావాలి. ఓ సోదరుడు నాకు ఫోన్ చేసి అడుగుతా ఉన్నాడు, అయ్యా మీరు రికార్డ్ చేసి పెడుతున్నారా ఏంటి, అంత ఉదయం ఎలా పెట్టగలుగుతుంటున్నారు అంటే, అయ్యా మేము 4 లేస్తామండి, 4 లేచి సిద్ధపడి దీని వాక్యం బోధించడానికి మేము వస్తాము అంటే, రాత్రి 6 పడుకుంటారు, 7 పడుకుంటారు, 10, 10:30, 11 అవుతుందండి వాక్యాన్ని ధ్యానం చేసుకుని పడుకునేసరికి. ఆ కొద్ది టైంలో ఎలా లేస్తున్నారు? బాధ్యత కలిగి మనం దేవుని పాదాల దగ్గరకు రావాలి. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్నటువంటి దేవుని కుటుంబస్తులారా, వాక్యమును వింటున్నప్పుడు, వాక్యమును ధ్యానిస్తున్నప్పుడు, వాక్యమును విడిచిపెట్టే వారముగా కాకుండా వాక్యమును కలిగినటువంటి మనము వాక్యంతో పాటు నడవాలి, వాక్యంతో పాటు పరుగెత్తాలి. ఈ లోకంలో పరుగెత్తాలి. ఈ పరుగెత్తే పదం గురించి ఒక మాట నేను జ్ఞాపకం చేసి వాక్యంలోకి వస్తాను. పిలుపుతో పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, ఇథియోపియాకు సంబంధించినటువంటి కందాకే క్రింద మంత్రిగా ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి రథం మీద వెళ్తున్నాడయ్యా, నువ్వు పరిగెత్తుకుని వెళ్ళి ఆయన కలుసుకొని వాక్యాన్ని బోధించు అంటే, రథం వెళ్తా ఉంటే ఒక మనిషి పరిగెత్తుకుని వెళ్ళి ఆయన కలుసుకోవాలి. ఎలా ఉంటుందో సిచ్యువేషన్ ఊహించాడు. ఆ రథానికి ఎన్ని గుర్రాలు ఉన్నాయో, ఆ గుర్రాలు ఎంత స్పీడ్గా వెళ్తాయో, ఆ స్పీడ్గా వెళ్ళేటటువంటి రథాన్ని ఓ మనిషి పరిగెత్తి కలుసుకొని దాని మీదకి ఎక్కి దాని మీద కూర్చున్నటువంటి వ్యక్తికి వాక్యము బోధించాలి అంటే ఎంత ప్రయాసం ఆలోచించాడు. అంత ప్రయాసం ఫుల్ఫిల్ చేసి ఆ వ్యక్తికి వాక్యాన్ని బోధించి నీరు ఉన్న చోటుకి తీసుకుని వచ్చి బాప్తిస్మం ఇచ్చి పిలుపు గారు అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా వాక్యం మనకు బోధిస్తూ ఉంటుంది. అంటే అంత చురుకుండాలి క్రైస్తవ సమాజానికి, క్రైస్తవ కుటుంబాలకు. మన బిడ్డలను బద్ధకస్తులుగా పెంచమాకండి, మనము బద్ధకస్తులుగా ఉండమాకండి. ఈ ఉదయకాల సమయంలో ఈమె పరుగెత్తుతా ఉంది, గాడి దగ్గర నుంచి బావి దగ్గరకు, బావి దగ్గర నుంచి గాడి దగ్గరకు, కడవతో పాటు దిగుతా ఉంది, ఎక్కుతా ఉంది, పోస్తా ఉంది. చూద్దాం వాక్యాన్ని. 20వ వచనం. త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరుగెత్తుకొని పోయి అతని ఒంటెలు అన్నిటికీ నీళ్లు చేది పోసెను. స్తోత్రం చెల్లిందాం. చాలాసార్లు పనులు మధ్యలో విడిచిపెట్టేస్తాం, చాలాసార్లు పనులు చూచి భయపడి వదిలేసేస్తాము. కానీ ఈ చిన్నది ఇచ్చిన మాట ప్రకారముగా ఒంటెలు అన్నిటికీ 10 ఒంటెలకు కూడా నీళ్లు చేది పోసినట్లుగా పరిశుద్ధ లేఖనం మనకు బోధిస్తూ ఉంది. ఇచ్చిన మాట కొరకు తన యవ్వన జీవితాన్ని సమర్పించుకున్నటువంటి ఆ యవ్వనస్తురాలు పరుగెడుతూనే ఉంది. పని పూర్తయ్యే వరకు అలసిపోలేదు, వాడిపోలేదు, సోలిపోలేదు. ఈ గొప్ప భాగ్యం నాకు అనుగ్రహించావు అన్నట్లుగా ఆమె పరుగు పెడతా ఉంది, పరుగెడుతూనే ఉంది. 21వ వచనం చదువుకుని వర్తమానాన్ని మనం ముగించుకుందాం. 21వ వచనం. ఆ మనుష్యుడు ఆమెను తేరి చూచి తన ప్రయాణమును యెహోవా సఫలము చేసినో లేదో తెలుసుకొనవలెనని సైలెంట్గా ఉన్నాడు. ఆయన సైలెంట్గా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనతో పాటు సైలెంట్గా చూస్తుంటున్నాడు. మారతాడో మారడో, మార్చుకుంటాడో లేదో. ఎన్నిసార్లు బోధిస్తుంటున్నాను కదా, ఎన్నిసార్లు బుద్ధి చెప్తుంటున్నాను కదా, ఎన్నిసార్లు వాక్యాన్ని విశుద్ధపరుస్తుంటున్నాను కదా, ఎన్నిసార్లు లేఖనాలు బోధిస్తుంటున్నాను కదా, సరి చేసుకుంటాడో లేదని పరిశుద్ధాత్మ దేవుడు వేచి చూస్తుంటున్నట్లుగా, పరలోకమందు ఉన్నటువంటి పెళ్లి కుమారుడు అయినటువంటి ప్రభువు వేచి చూస్తుంటున్నట్లుగా ఎలీయాజరు దూరాన నిలిచి చేతులు కట్టుకొని ఇచ్చిన మాట ఈ బిడ్డ నిలబెట్టుకుంటుందో లేదో అన్నట్లుగా అలాగే ఉండిపోయారు. దేవునిచే ప్రేమింపబడి ఆయన కౌగిట్లో భద్రపరచబడినటువంటి దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిలిచి చూస్తుంటున్నాడు నీ వైపు. నీవేం చేస్తుంటున్నావు?
ఏమి చేయాలనుకుంటున్నావు? ఆయన విషయంలో నువ్వేమైనా మాటిస్తే ఈరోజు ఆ మాటను నెరవేర్చుకుంటున్నావా? చాలా దినాలుగా లాక్డౌన్లో ఉన్నావు. దేవునికి ప్రతి నెల నువ్వు అర్పిస్తాను అని చెప్పినటువంటి అర్పణ అర్పిస్తున్నావా? అయిపోయి మా దగ్గరే సరిగా లేదండి ఆర్థిక పరిస్థితి, ఇదంతా కలిపి ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఇన్కమ్ పెరిగిన తర్వాత అదంతా వేసేస్తాను అంటున్నావా? అప్పుడు వేరే వాళ్ళు వేస్తారేమో, వేరే వాళ్ళు ఇచ్చేస్తారేమో, అప్పుడు నువ్వు ఇచ్చే అర్పణ అంతగా ఉపయోగపడదేమో. ఆయన ఊరకుండి చూస్తుంటున్నాడు. నీ స్థితి ఏటా, నీ పరిస్థితి ఏటా, నీ గతి ఏంటా అని ఆయన ఊరక నిలిచి చూస్తుంటున్నాడు. నీవు సమర్పించుకున్నటువంటి సమర్పణ తప్పగా తీసుకొని వచ్చి దేవుని సముఖంలో పెట్టాం. మార్చి నెల 22వ తేదీ నుంచి ఈరోజు వరకు కూడా లాక్డౌన్ కంటిన్యూ అవుతా ఉంది. ఏం చేస్తుంటున్నావు? ఇంచుమించు 50 దినాలు దాటిపోయింది. నీ దైవజనుడి గురించి ఆలోచించావా? వాక్యం అంటది, నీ దేవుని మందిరంలో ఆహారం వండినట్లు నీ 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణలు ఇయ్యక వినితీయొద్దు, దొంగిలవద్దు అంట ఉంది వాక్యం మనకి గ్రంథం నుంచి. ఇస్తుంటున్నావా? తీస్తుంటున్నావా? వేస్తుంటున్నావా? ఆ చిన్నది అలిసిపోలేదు, సాకులు చెప్పలేదు. అయ్యి బాబోయ్ కాళ్ళు పీకెత్తున్నాయండి, నేను అనవసరంగా మీకు మాట ఇచ్చేసాను, ఇంకా చేయలేనండి, పదాలు ఏమీ రాట్లా. ఆమె మాట ఇచ్చింది, ఆ మాటను నిలబెట్టుకుంటకు ఆమె ప్రయాసపడతా ఉంది. ఏమాత్రము సమస్యలిపోవట్లేదు, ఏమాత్రము అలసిపోవట్లేదు. ఆ కన్యక, ఆ చక్కనిది, పురుషుని కోడనిది ఆమె ఏం చేస్తా ఉంది అంటే కనుక పొరుగెడతా ఉంది పరిచర్య కొరకు. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం వింటున్నటువంటి దేవుని కుటుంబమా, నీ బిడ్డలు మందిరానికి పరిగెత్తాలి. నీ బిడ్డలు ప్రభు పాదాల దగ్గరకు పరిగెత్తాలి. నీ బిడ్డలు ప్రభు వైపు చూడాలి, ప్రభు కొరకు నిలవాలి, ప్రభు కార్యాల కొరకు తమ్ముడు తాము సమర్పించుకోవాలి. అట్టి సమర్పణ కలిగిన కుటుంబంగా నీ కుటుంబము ఉండాలి అని ప్రభు పేరిట నేను అర్థిస్తా ఉన్నాను. ప్రభు పేరిట నేను మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను. మన బిడ్డలు పనిమంతుల్లాగా ఉండాలి. మన బిడ్డలు కష్టపడేవారుగా ఉండాలి, దేవునికి ఇష్టమైన వారుగా ఉండాలి. ఈ ఉదయం ఈ వాక్యం వింటున్నా నీ బిడ్డలు ఎలా ఉన్నారు? నీ బిడ్డలు ఎట్టనే జీవితం కలిగి ఉన్నారు? నేను ఈ మాట చెప్పి ముగిస్తాను. వారికి ఆ పనులు రావాలి అంటే నీకు వచ్చి ఉండాలి. రిబ్కా ఏ ఇంటికి కోడలుగా వెళుతుందో తెలిసినా? ఓ మధ్యాహ్న సమయంలో 3 వ్యక్తులు వస్తే అబ్రహాం గారు 3 తుమ్ముల పిండి, 3 మానికల పిండి తీసుకుని వెళ్ళి, అమ్మా నువ్వు 90 సంవత్సరాల వయసు నువ్వు ఫీల్ అవ్వక, అర్జెంటుగా మా వాళ్ళు వచ్చారు, మా ఫ్రెండ్స్ వచ్చారు, ఏది గారి వేళ వచ్చారని ఏం ఫీల్ అవ్వక ఈ చాలా మెత్తగా పిసికి రొట్టెలు చేసి తీసుకురా అని చెప్పారే. ఆ అబ్రహాం గారి ఇంటి కోడలుగా వెళతా ఉంది. ఆ ఇంటి కోడలుగా వెళ్ళేటటువంటి బిడ్డ ఎలా ఉండాలి అంటే చురుకైన బిడ్డగా ఉండాలి, నేర్పరి అయిన బిడ్డగా ఉండాలి, ఓర్పు కలిగిన బిడ్డగా ఉండాలి, తదేక దీక్ష కలిగినటువంటి బిడ్డగా ఉండాలి, అనుకున్నది చెప్పింది నెరవేర్చే బిడ్డగా ఉండాలి. అట్టి కృప, అట్టి స్థితి మన బిడ్డలకు కూడా రావాలి అంటే ముందు మనలో మార్పు రావాలి. విసుక్కోవచ్చు మన బిడ్డలకు పనులు చెప్తా ఉంటే, ఎందుకంటే ఇప్పుడు వరకు చెప్పలేదు కాబట్టి. ఈ లాక్డౌన్ డేస్ వచ్చిన తర్వాత మన ఇళ్లలో ఇదే చిన్న బాగా అవుతా ఉన్నాయి. అమ్మ చెబుతా ఉంది, బిడ్డలు కోప్పడుతూ ఉన్నారు. కానీ వాళ్ళ కోప్పడినా ఏం పర్వాలా, పనులు నేర్పించాడు, పనులు నేర్చుకున్నాం, వాళ్ళకి రావాలి. చక్కనైనటువంటి చురుకైన బిడ్డలుగా వాళ్ళు ఉదయం లేపండి. ఒకవేళ ఈ డేస్ ఇలా కంటిన్యూ అయితే, వీళ్ళు ఇలా పడుకోవడం అలవాటు అయితే భవిష్యత్తులో మంచానికి పరిమితం అయిపోతారు, బెడ్ల మీద ఉంటారు. కానీ బెతుయేలు కుమార్తెలుగా పరిగెత్తరు. నిన్నట ఉన్నాను ఈ ఉదయకాల సమయంలో మన బిడ్డలు పరిగెత్తాలి ప్రభు దగ్గరకు, మందిరానికి, వాక్యం దగ్గరకు, మొక్కల దగ్గరకు, ప్రార్థన దగ్గరకు పరిగెత్తే బిడ్డలుగా మన బిడ్డలను ప్రభు పాదాల దగ్గర సమర్పించి ప్రభు యొక్క చేతికి అప్పగించి నీకు ఇష్టమైన బిడ్డగా, నీవు మెచ్చే బిడ్డగా నా బిడ్డను మార్చు ప్రభు అని ప్రార్థిద్దాం, ప్రాధాన్యపడదాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క సహాయమును
కృపను పొందుకున్న కుటుంబంగా మన కుటుంబాలు తీర్చిదిద్దబడ్డానికి ప్రభు యొక్క సహాయమును అర్థిద్దాం, వేడుకుందాం. ఆయన పాదాల దగ్గర మన బిడ్డలను సమర్పిద్దాం. ప్రార్థన చేసుకుందామా? తల్లో వచ్చుదాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము 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 తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, ఈ వర్తమానంలో తండ్రి ప్రభా కుటుంబాలు ఎలా ఉండాలో తండ్రి, అబ్రహాం కుటుంబంగా మా కుటుంబాలు తండ్రి ప్రభా, మా బిడ్డలు రెప్కాలాగా తండ్రి పనివంతులుగా చేయమని బ్రతిమలాడుకుంటున్నామయ్యా తండ్రి ప్రభా. బద్ధకం వీడి తండ్రి ప్రభా మీరు చెప్పే మీకు ఇష్టమైన బిడ్డలుగా మార్చమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. మోకాల అనుభవం కూడా మాకు నేర్పించమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి ప్రభా. ఈ వర్తమానం ద్వారా ఎన్నో లెసన్స్ మేము నేర్చుకుంటున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మరి ముఖ్యంగా లయలోకి వచ్చిన బిడ్డలు తండ్రి ప్రభా, వాక్యాన్ని విడిచిపెట్టడం కాదు కానీ తండ్రి ప్రభా వాక్యాన్ని అనుసరించి తండ్రి నడుచుకునే భాగ్యము కుటుంబాలను ఆశీర్వదించి దీవించమని బ్రతిమలాడుకుంటూ ఈ చిన్న ప్రార్థన అంగీకరించి ప్రతిఫలం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. మరి పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసం, కాపుదల, భద్రత, సంరక్షణ మనకు, మన కుటుంబాలకు, మనకు, మన బిడ్డలకు, మనకు, మన కుటుంబ సంస్థానికి ఈ భయంకరమైన దినాల్లో కుటుంబాల్లో కుటుంబస్తులను కోల్పోయి కన్నీటితో, దుఃఖంతో, వేదనతో, రోదనతో, రోగంతో, నిట్టూర్పుతో, నిరాశతో ఉన్నటువంటి బిడ్డలకు కృప కనికరం గల దేవుడు ఆయన కౌగిట్లో భద్రపరిచి క్షేమ, సౌఖ్య, సంతోష, సమాధానాలు, ఆరోగ్య, ఆయుష్ మెండుగా నిండుగా అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నాదొక చిన్న విన్నపం. దయచేసి వాక్యాన్ని కాసేపు చూసి లైక్ కొట్టి, షేర్ కొట్టి ఆపేమాకండి. వాక్యాన్ని వినండి. వాక్యము దగ్గర పెట్టుకుని వినండి. గత ఆదివారం నేను వర్తమానంలో ఓ వ్యక్తిని నేను కావాలని దాటి వెళ్ళి మాట్లాడాను. అదేదో గమనించండి. ఒకసారి వాక్యం విని గమనించి మీరు నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడండి. తిరిగి మనం గురువారం ఉదయం 6 గంటలకి వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధాత్మ దేవుని పాదాల దగ్గరికి వద్దాం. ఈరోజు రేపు వీలైనప్పుడు ఈ అధ్యాయము, ఈ భాగం మరి తిరిగి మనము 7 వచనాలు ధ్యానించబోతుంటున్నాం. ఆ వాక్యం కొరకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోనండి.